केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् सर्वमेतद्धृतं मन्ये यन्मां वदसि केशव न हि ते भगवन् వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కృష్ణ, దేనిని గురించి నీవు నాకు చెబుతున్నావో అది అంతా సత్యమే. ఓ భగవంతుడా, నీ యొక్క నిజస్వరూపాన్ని దేవతలు కానీ అసురులు కానీ పూర్తిగా తెలుసుకోలేరు కదా. నీవు చెప్పిందంతా సత్యమే. ఈ ప్రకారంగా గురువు యొక్క వాక్యాల యందు శిష్యుడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాడు. ఇటువంటి విశ్వాసం వలన గురువుకి శిష్యుని మీద అపారమైనటువంటి ప్రీతి వాత్సల్యం అధికమవుతాయి. అటువంటి వాత్సల్యంతో పొందడానికి భక్తి ఎంతో అవసరం. అటువంటి వాత్సల్యాన్ని పొందడానికి భక్తితో ఆ భగవంతుని ప్రార్థించాలి. అలా ప్రార్థించేవాడిని భగవానుడు ఎలా తెలుసుకుంటాడు అంటే, భగవానుడు దూరంలో లేడు. ఆత్మభవస్థ, ప్రతి జీవి యొక్క హృదయాన్నే విరాజిల్లుతూ ఉన్నాడు. అంటే ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలో ఉంటూ ఆ భక్తులు సంకల్పించే ప్రతి సంకల్పాన్ని అతను చక్కగా పరిశీలిస్తూ ఉంటే అతని దృష్టి నుండి ఎవరు తప్పించుకోగలుగుతారు? ఎవరూ తప్పించుకోలేరు. కనుక ఎవరూ పాప పనులను చేయకుండగా, మనసులో కూడా దుష్ట సంకల్పాలను చేయకుండగా నిరంతరము దైవ కార్యము ధర్మ కార్యాలను చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి జీవి యొక్క హృదయమునందు భగవానుడు కాపురం ఉన్నాడని తెలుస్తుంది. అలా ఉండడం వలన తనను భజించేటువంటి వారి హృదయంలో గల ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, పరమాత్మని తెలుసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని నశింపజేస్తాడు. జై గురుదత్త.